డ్రగ్స్, సినిమాలు నిజానికైతే రెండింటికి ఏమాత్రం సంబంధం లేదు. బట్ ఈ రెండింటిది అన్యోన్యమైన బంధం అనిపిస్తోంది అప్పుడప్పుడు ఆ న్యూస్లు చూస్తుంటే. పెడ్లర్లు, బాధితులు, ఆర్గనైజర్లు ఈ కేటగిరీలో ఎవరో ఒకరు ఉంటారు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాల్లో డ్రగ్స్ సీన్స్ చూపే ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఇవన్నీ బంద్ చేయాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ వార్నింగ్తో కూడిన సూచన చేశారు ఆయన. ఈ మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయాలంటూ సినిమా రంగానికి చెందిన వారికి సూచించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. ఐడియా బాగుంది, మీ వ్యాపారం మీరు చేసుకోండి, కానీ సమాజానికి కాస్తైనా మేలు చేయండి. ఇది రేవంత్ రెడ్డి సలహాతో కూడిన ఆదేశం. ఇకపై ప్రభుత్వం నుంచి మీకు సహాయం కావాలంటే, అంటే ట్యాక్స్ డైరెక్షన్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి మీరు ప్రజలకు సహాయపడండి అంటూ చెప్పకనే చెప్పేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇకపై మీరు డ్రగ్స్, సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేయాలి, అంతేగాని వాటిని ఎగదోసి ప్రోత్సహించే కార్యక్రమాలు చేయకూడదని ఆయన చెప్తున్నారు. ఎందుకు సినిమా వారే చేయాలి? ఈ క్వశ్చన్కు 2 ఆన్సర్స్ ఉన్నాయి. తెలుగు స్టేట్స్లో సినిమాకు రీచ్ ఎక్కువ, ఆదరణ ఎక్కువ. సినిమా ఒక మతంగా మారిపోయింది మన దగ్గర. ఆ సినిమాలను చూసి ఇంపాక్ట్ అయ్యే వారి సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. పలానా హీరో ఫ్యాన్ అయితే ఆ హీరోని ఏదో ఒక రకంగా ఫాలో అవ్వాలి. ఆ హీరో వేసుకున్న డ్రెస్ కావచ్చు, ఆ హీరో సిగరెట్ తాగే స్టైల్ కావచ్చు, ఇలాంటివి అవసరం లేకపోయినా ఫాలో అవుతూ ఉంటారు. సో మరి నిజంగా సినిమాలు అభిమానుల మీద కావచ్చు, సినిమా చూసేవాళ్ళ మీద కావచ్చు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో హీరోలు అంటే పడి చచ్చిపోయే వారి సంఖ్య అయితే మన తెలుగు రాష్ట్రాలు, ఆ మాటకు వస్తే దేశం మొత్తంగా కోట్లలో ఉంటారు. మెయిన్గా యూత్ ఎక్కువగా సినిమాను ఫాలో అవుతూ అందులోని క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేస్తుంటారు. అంతలా ఉంటుంది సినిమా ఇంపాక్ట్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమా వారిపైనే ఫోకస్ చేశారు. నిజానికి సినిమాల్లో కూడా ఈ మధ్య డ్రగ్స్కు సంబంధించిన సీన్స్ పెరిగిపోయాయి. నెగిటివ్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికో, ఎలివేట్ చేయడానికో డ్రగ్స్ను వాడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్లను కూడా ఫాలో అయ్యే వారి సంఖ్య సొసైటీలో ఉంటుంది. అందుకే సినిమాల్లో కంప్లీట్గా ఇలాంటి సీన్స్ను తొలగించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సొసైటీలో ఉన్నదే తాము సినిమాల్లో చూపిస్తామంటున్నారు సినిమా వాళ్ళు. సినిమాల్లో చూసే యువత ఫాలో అవుతుంది అన్నది ప్రజల నుంచి వచ్చే సమాధానం. ఒకప్పుడు మద్యాన్ని చూపించేవారు, ఇప్పుడు అది కామన్గా మారిపోయింది. రాను రాను డ్రగ్స్ విషయంలో కూడా ఇదే జరిగితే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆలోచిస్తేనే భయం కలిగే అంశం. సీఎం రేవంత్ చెప్పినట్టు యాంటీ డ్రగ్స్ షార్ట్ ఫిల్మ్తో పాటు సినిమాల్లో కూడా డ్రగ్స్ తీసుకునే వారిని ఎలివేట్ చేయకపోవడం బెటర్. అసలు అలాంటి సీన్స్ తీసే ఆలోచన కూడా మానుకోవాలని సినిమా పెద్దలు సూచిస్తున్నారు. పబ్ కల్చర్ను కూడా చాలా హైఫైగా చూపిస్తూ దాన్ని గ్లామరైజ్ చేస్తూ ఉంటారు సినిమాల్లో. అఫ్కోర్స్ అది నెగిటివ్ యాంగిల్లోనే, బట్ దాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వీటి జోలికి వెళ్లకుండా సినిమాలు తీస్తే చాలా బెటర్. అలా ఎలా కుదురుతుందంటారా? కొంచెం బుర్ర వాడితే ఖచ్చితంగా కుదురుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో
వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇది చిరంజీవి విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు. చిరంజీవి లాగానే ప్రతి పెద్ద హీరో ముందుకు రావాలి, ఎప్పుడు సమాజం నుంచి తీసుకోవడమే కాదు సమాజానికి కూడా సేవ చేయాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉందంటారు. నిజానికి సీఎం పిలుపు తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డ్రగ్స్ గురించి ఇకపై అవగాహన కల్పించడంలో తమ ఇండస్ట్రీ ముందుంటుందంటున్నారు కొందరు నిర్మాతలు. డ్రగ్స్ నియంత్రణకు సహకరిస్తామని చెబుతున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.